నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. వినాయక చవితి సందర్భంగా అక్కడక్కడ వినాయకుడి విగ్రహాలు అయితే కూడా రకరకాలుగా ఏర్పాటు అయితే చేస్తున్నారు. మనం కూడా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం దొడ్డాపురం వీధికి అయితే వచ్చాం. సో ఇక్కడ చాలా స్పెషల్ గా రుద్రాక్షతో అయితే వినాయకుడు అయితే తయారు చేస్తున్నారు. సో అసలు ఎన్ని రుద్రాక్షలు యూజ్ అయ్యాయి, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ విషయాలని ఇక్కడ దొడ్డాపురం యూత్ సభ్యులు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. జై గణేష, జై గణేష. తిరుపతి పట్టణ ప్రజలకు వినాయక శుభాకాంక్షలు. వినాయక ఉత్సవాల్లో భాగంగా తిరుపతి దొడ్డాపురం వీధి నందు గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయక చవితి ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో మేము వినాయక ఉత్సవాలు జరుగుతున్నది. ఈ సంవత్సరం 28,011 రుద్రాక్షలతో ఈ వినాయకుడిని 10 రోజుల పాటు శ్రమించి ఇక్కడ వినాయకుడిని చేయబడింది. ఈ వినాయకుడి విగ్రహం 9 రోజుల పాటు పూజలు అందుకొని 9వ రోజు నిమజ్జనము. ఆ రోజు ఈ రుద్రాక్షలంతా ప్రజలకి భక్తులకి అందజేయడం జరుగుతుంది. మళ్ళీ ఎన్ని డేస్ పట్టింది సార్ ఇదంతా చేయడానికి? ఈ రుద్రాక్ష వినాయకుడు చేయడానికి 10 రోజులు పట్టింది. కాణిపాకం గుళ్ళో వాళ్ళు చేశారు. ఓకే, ఇంకా ఎన్ని డేస్ సెలబ్రేషన్స్ జరగచ్చు? ఇక్కడ 9 డేస్ మేడం. 9 డేస్ ఉత్సవాలు జరుగుతుంది. 9 డేస్ డైలీ నైట్లో ప్రోగ్రామ్ ఉంటుంది, భజన భక్తి పాటలు ఉంటుంది. 7వ రోజు అన్నదానము, 8వ రోజు ప్రసాద వితరణ, 9వ రోజు ఈ రుద్రాక్షలన్నీ భక్తులకి పంచడం జరుగుతుంది. అందరికి ఫ్రీగానే ఇచ్చేస్తారు? అందరికి ఫ్రీగానే. ఓకే, ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం ఇలానే. ఈ సంవత్సరం రుద్రాక్షలు, పోయిన సంవత్సరం ఏలక్కాయలతో చేసినాము, అంతమసారి డ్రై ఫ్రూట్స్, అంతమసారి పసుపు కొమ్ములతో చేసినాము. ఇలా చేస్తాం. ఓకే ఓకే, చూసారు కదా, చాలా స్పెషల్ గా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త థీమ్ తో అయితే కూడా ఇక్కడ దొడ్డాపురం యూత్ సభ్యులు అయితే కూడా చాలా గ్రాండ్ గా అయితే డెకరేట్ చేస్తున్నారు. 9 రోజులు ఖచ్చితంగా ఉత్సవాలు, సెలబ్రేషన్స్, అన్నదానం అయితే కూడా కంటిన్యూగా చేస్తుంటారు. అండ్ చివరి రోజు అందరికీ కూడా డొనేట్ చేసేస్తున్నారంట. 28,011 రుద్రాక్షలు అయితే కూడా దాంతో తయారు చేస్తున్నారు. ఒక 10 రోజులు కష్టపడి అయితే కూడా చేస్తున్నారంట. సో మీరు కూడా ఒకసారి వచ్చి ఆ దేవుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. మనము ఇంకా తిరుపతిలో చాలా విగ్రహాలు అయితే కూడా పెట్టున్నారు. ఈ వినాయక చవితి వేడుకలు చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ 9 రోజులు కూడా చాలా బాగా జరుగుతుంది తిరుపతి మొత్తంలో కూడా. సో మనకు కూడా కొన్ని విగ్రహాలు అయితే కూడా చూసాం. సో ఇది వాటి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టీకి బాయ్ బాయ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.